సర్వమును సృష్టించిన మనందరికీ తండ్రి అయిన ఆ దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంతముల వరకు వ్యాపించిన మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన నామమున రాజులైన యాజక సమూహమైన మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రాజులైన యాజక సమూహం ఎవరు? మీరా? ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఇక్కడ కూర్చున్న మీరందరే రాజులైన యాజక సమూహం. అందరూ అనే మాట పొరపాటండి, దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు. సంఘమంతా కూడా రాజులైన యాజక సమూహం అని చాలామంది అనుకుంటున్నారు. రాజై ఉండాలి, సంఘాన్ని పాలించేవాడై ఉండాలి, సంఘము తరపున దేవునికి విజ్ఞాపన చేసే యాజకుడై ఉండాలి. మొదట రాజు అనుకుంటే సంఘాన్ని పాలించే కాపరి, అదే కాపరి దేవునికి సంఘం పక్షంగా విజ్ఞాపన చేశాడు. వారిని రాజులైన యాజక సమూహం. ఇదో పేతురు గారు ప్రస్తావించినట్టుగా మనందరం కూడా సంఘంలో ఉన్నారు, అందరూ కూడా రాజులైన యాజక సమూహం అయితే ఇక మన కాపరులుగా ఉండవలసిన అవసరం లేదు. ఇక కాపరితో పని ఉండదు. కాపరి రాజు, అధ్యక్షుడు అని కూడా పలుకుతారు కదా. రాజు అనే మాటకు వస్తే కనుక సంఘానికి అధ్యక్షుడు. ఇటు కూర్చున్న మీరందరూ కూడా ఈ సమయంలో రాజులైన యాజక సమూహం. ఇందాక మనం చదువుకున్న పాఠ్యభాగం దగ్గరకు వస్తే ఆ 28 వచనం, ఇద్దరు మనం చదివినప్పుడు 27 వచనం వరకు వచ్చి ఆగిపోయారు. ఆ 28వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అప్పగించిన ఒక మహత్తరమైన పని ఇక్కడ కూర్చున్న మీ అందరికీ. ఇది చాలామంది సేవ అనుకున్నప్పుడు ప్యాషన్తో చేసేవాళ్ళు ఉన్నారు. దేవుని రాజ్య సువార్త చేయాలి, వీలైనంత ఎక్కువ మందికి దేవుని వాక్యాన్ని ప్రచురించాలి, అందరినీ దేవుని సన్నిధికి చేర్చాలి, అందరినీ అవకాశం ఉంటే కనుక పరలోకం చేర్చాలన్న తపన ఇక్కడ కూర్చున్న మనందరిలోనూ ఉన్నది. ఆశ అయితే మాత్రం అందరిదేనండి, మీకే కాదు, నాకు ఉన్నది కనుకనే నేను కూడా ఈరోజు మీ దగ్గరికి రావడానికి అయితే అవకాశం కలిగింది. కానీ ఇంతకు మనం ఏదైతే ఆశిస్తున్నామో ఆశించిన పని మన ఇష్టం చొప్పున చేస్తున్నామా, దేవుని ఇష్టం చొప్పున చేస్తున్నామా అన్నది ప్రశ్న. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చదివారు ఎప్పుడైనా? ఒకసారి చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మీరు పుస్తకాల మీద రాసేంత అవకాశం తెచ్చుకోకండి, మీకు అందరికీ నోట్స్ ఇస్తాను, మీ అందరికీ నోట్స్ ఇస్తారు కంగారు. ప్రస్తుతం మీరు వినటం వరకు, ఎందుకంటే మీరు అందరూ సేవకులు, మీరు కొద్ది గొప్ప అన్నీ తెలిసిన వాళ్ళే, కొత్తగా మీరు నేర్చుకునేది ఏముండదు. కానీ నాకు కావాల్సింది మీరు ఏదైతే మరుగున పెట్టేశారో అది చెప్పడం వరకే ఈ రోజు కూర్చున్నాను. ఇక్కడ కూర్చున్న మీలో నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా అనుభవశాలు ఉన్నారు, దేవుని ఎడల నాకంటే కూడా మంచి భయభక్తులతో దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే కనుక ఈరోజు నేను చదువుతున్న అంశమే, ఆ వచనమే నేనైతే కనుక ఈరోజు మీ మధ్య నిల్చోవడానికి అవసరం వచ్చింది. ఏమా వచనం అనుకున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి ఎవరన్నా. ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. బాగా గుర్తుపెట్టుకోండి. 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం. ఇక్కడ కూర్చుని మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు నా సాక్ష్యం కూడా అదే. మీకు ఎంత ఆసక్తి లేకపోతే ఇంత ఎండ తెలుసు కదా, వాతావరణం బయట చాలా తీవ్రంగా ఉంది. మీ సమయాన్ని వెచ్చించి, విలువైన సమయాన్ని వెచ్చించి ఈ స్థలం ముందు మీరు కూర్చున్నారు. ఈ ఒక్కటి చాలు, మీరు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారా లేదా అనటానికి జస్ట్ మనకి టెస్టిఫై అనేది అర్థమైపోతాను. సో మీరు దేవుని యందు ఆసక్తి గలవారని పౌలు గారు కూడా చెప్తున్నారు అనుకుంటే తప్పలేదు. ఆనాడు ఇజ్రాయేల్ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట, మీరు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చేయాలనే తపన, ఈ స్థలానికి రావాలని కూడా చాలామంది అనుకోవచ్చు. అందరూ కూడా ఒకే మార్గంలో రాలేదండి. ఎంత వీలైతే అంత త్వరగా చక్కగా దగ్గరికి చేరేటట్టుగా షార్ట్కట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనైతే సరైన అవగాహన లేక దారి తెలియకుండా తిరిగి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ఒకవేళ కనుక మనం వెళ్ళాలనుకుంటూ పూర్తి వివరణ తెలిసిన రోజున, సరైన జ్ఞానం ఉన్న రోజున షార్ట్కట్లో ఎంత దగ్గర వీలైతే అంత. అది రైల్వే స్టేషన్లో నేను దిగితే నాకు ఇక్కడి నుంచి చాలా దగ్గర అండి. ఇది ఒకవేళ తెలియలేదు అనుకోండి, నేను ఎక్కడికో వెళ్ళి ఏదేదో తిరిగి చివరికి ఇక్కడికి రావాల్సి వస్తుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు ఆసక్తి లేదని మాత్రం కాదు, కానీ నా ఆసక్తి ఎంత త్వరగా లేకపోతే కనుక ఎంత కంప్లీట్గా అంటే పరిపూర్ణంగా నేను దేవుని సన్నిధికి చేరటానికి అవకాశం కలిగింది, లేకపోతే దేవుడు నాకు అప్పగించిన పనిని ఎంత చక్కగా నేను నెరవేర్చగలుగుతున్నాను అన్నది ఇక్కడ ప్రశ్న.
ఇక్కడ అడుగుతున్నప్పుడు జ్ఞానం లేకపోతే ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఇప్పుడు గొడ్డలి ఏంటంటే పదును పెడితే త్వరగా అయితే కనుక చెట్టు కొట్టడానికి పనికొస్తుంది. జ్ఞానాన్ని దేవుడు దాంతోనే పోల్చి చూపించాడు కదా, ఆ పదును అన్నాడు. ఆ పదును దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇనుము చేత పదును పెట్టబడును. మీరు కూడా జ్ఞానం పెంపొందించుకోవాలనుకుంటే అలాగే చేయాలి, సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు. సో బాగా పదును పెట్టబడిన ఒక కత్తి ఒక గొడ్డల దగ్గరికి వస్తే పని చేయటానికి అది చాలా సులభంగా ఉంటుంది. మనం నేర్చుకునేది ఏదైతే ఉందో, మనం పాటించే జ్ఞానం ఏదైతే ఉందో, దానిని చక్కగా పరిపూర్ణమైన పద్ధతిలో మనం నేర్చుకుంటే మీరు ప్రకటించే సువార్త అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు రక్షించే ఆత్మల దగ్గరికి వచ్చేటప్పుడు, ఎందుకంటే లోకంలో మిగిలిన వారికి వల్లే మీరు ఉండదండి. మీది లోక మర్యాద చొప్పున జీవించే జీవితం కాదు. రాజులైన యాజక సమూహం, ఇది కంటికి కనపడకపోవచ్చు. మీరు రాజులేంటని చెప్పి చాలామంది హేళన చేయొచ్చు, మీరు యాజకులేంటని చెప్పి చాలామంది హేళన చేయొచ్చు కాక, కానీ వాళ్ళ కళ్ళు తెరుచుకున్న రోజున మీరు రాజులో యాజకులు అన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. వారు కళ్ళు తెరుచుకున్న రోజునైతే కనుక అప్పుడు అర్థమవుతుంది. వస్తుంది, ఒక రోజు వస్తుంది, మీరు రాజులని అందరికీ తెలియపరచబడే రోజు వస్తుంది. మీరే యాజకులు అన్న సంగతి తెలియపరచబడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు మాత్రం ఓపిక, నిరీక్షణ అన్నాడు కదా దేవుడు, మనకిచ్చిన నిరీక్షణ బట్టి మరి ఎదురు చూస్తున్నాం. కాబట్టి నేనే రాజును, నేనే యాజకునని కనుక మీరు అనుకునేటట్టయితే దేవుడు మనకు అప్పగించబడిన బాధ్యత ఎంత గొప్ప ఉన్నతమైనదో చూడండి. ఇది జ్ఞానానుసారమైనదండి. దయచేసి మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ జ్ఞానానుసారమైనది అన్నాడు. మీ భార్యతో చేసే కాపురం కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు తెలుసా? మీరు చేసే సేవ ఇక్కడున్న రాజులేని యాజక సమూహంతోనే పలుకుతున్న పలుకులు అని అంటున్నమాట. మీ ప్రార్థనలకు ఆటంకము కలుగకుండానట్లు ఎవరైతే కనుక దేవుని కొరకు తమను తాము అప్పగించుకుంటారో, మొట్టమొదటి ప్రాబ్లం మీ భార్య నుంచే మీకు ఎదురు కావచ్చు, మీ భర్త నుంచే మీకు ఎదురు కావచ్చు. అందుకని జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయండి. దేవుడు ఎక్కడ వరకు వెళ్ళి ఎంత జాగ్రత్త చెప్పాడో జాగ్రత్తగా చూడండి. ఒకవేళ భార్య దగ్గరే మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయండి అంటే, రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పాలకుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకంలో ఏదైతే కనుక ఈరోజు మనం చూస్తున్నామో ఆ లోకం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జ్ఞానయుక్తంగా మనం ఉండాలో చూడాలి. ఎంత జ్ఞానయుక్తంగా ఉండాలనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నమాట, ఎంత మహత్తరమైన బాధ్యత ఆయన అప్పగించాలనుకున్నప్పుడు ఈ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకున్న పాఠ్యభాగంలో 27 వరకు మన వాళ్ళు చదివారు. ఆ 28వ వచనాన్ని అయితే కనుక ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ద మోస్ట్ వాల్యుబుల్ అక్కడ చదివేటప్పుడు, నేను కూడా సేవకుని, నాకు ఒక సంఘం ఉంది, నేను కూడా అయితే సంఘాన్ని నేనైతే నడిపిస్తున్నానని మీరు అనుకోవటం తప్పేమీ కాదని. గొర్రెల మందలో అందరికీ ఉంటుంది, దానికి గొర్రెలు కూడా ఉన్నారు. దావీదుకి ఒక గొర్రె మంద ఉంది, దావీదు కూడా అయితే కనుక గొర్రెకు కాపరిగా ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ దావీదు తనకివ్వబడిన చిన్న మంద కాపలా కాయటం కోసం సింహం ఆ మంద మీదకి వచ్చి ఒక గొర్రెని ఎత్తుకుపోతుంటే దావీదు ఏం చేశారట, మిగతా వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు ఇప్పుడున్న వాళ్ళు కూడా పారిపోతారండి. ముందు మన ప్రాణం కాపాడుకోవాలి. పోలే ఒకటి కొట్టుకెళ్ళికైతే కొట్టుకెళ్ళిపోయింది, మిగతా 99 మంది ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో తప్పించుకుంటారు. కానీ దావీదు ఆ పని చేయలేదు. సింహము తన గొర్రె మంద మీదకి వచ్చిన రోజున వెంటనే తను సింహం మీద కలబడిపోయాడు. ఓ ఎలుగుబంటి వచ్చిన రోజున ఎలుగుబంటి మీద కలబడిపోతున్నాడు. నేనుండగా నా గొర్రెల మందలో దేనిని తప్పించడం మాత్రం కుదరదు. నాకు అప్పగించబడిన మందలో ఏ ఒక్కటి పోగొట్టుకున్నా నేను ఊరుకోను, ఎందుకంటే నేను నమ్మకస్తుడిగా ఉండాలి. మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడట, నమ్మకస్తుడు. అంతవరకే మనకు తెలిసింది. వివరణ చదివినప్పుడు మనం చూపిస్తానని జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా తనకివ్వబడిన మంద మీద ఆయన కూడా ఎలా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. ఎంతగా అంటే ఆ వచ్చిన శత్రువు నుంచి తాను తప్పించుకోవడం కోసమే కాకుండా తన గొర్రెను కూడా తప్పించడం కోసం, మందను తప్పించడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు. దేవుడు తనకు అప్పగించిన మంద ఒకవేళ కనుక ఈరోజు మనం పలుకుతుంటే, ఆ రోజు యెషయా గారు దావీదు తండ్రి అయితే కనుక తన గొర్రెల మందను అప్పగించాడు. కానీ ఈరోజు మనకు అప్పగించబడిన మంద ఎవరిదో తెలుసా? ఈరోజు మీ అందరికీ కూడా ఒక్కొక్క మంద ఉంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దైవజనులు, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మీరు యాజకులుగా, రాజులుగా ఉన్నవారు. మీరు మీ అందరికీ దేవుడైతే కనుక ఇంత అని చూడొద్దండి. 5 ఉన్నా మీ మందే, 5,000 మంది ఉన్నా ఇది మందే. మీ సామర్థ్యము చొప్పున దేవుడు మీకు ఇచ్చిన తలాంతును బట్టయితే కనుక అంత చక్కటి మంద, దానికైతే కాపరిగా మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయబడిన ఈ మందను కాయటానికి మీకు ఏం చేస్తారట, ఇప్పుడు మనం చదువుతున్న మాట అండర్లైన్ చేసుకోండి. దాంట్లో ఏముంది అక్కడ, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయటం. ఇది మంద కాదు. ఎవరి రక్తం అది?
ఎవరి రక్తం చేత? ఇది మీ నాన్న మా నాన్న సంపాదించింది కాదండి, లేదా మనమో మన బిడ్డలో సంపాదించిందో కాదు. ఈరోజు మీ దగ్గర ఉన్న సంఘం దగ్గరికి వస్తే ఇది నేను కష్టపడి కట్టానని ఎవరు అనొద్దండి. ఎవడైనాను నా తండ్రి చేత ఆకర్షించబడితేనే తప్ప ఎవరు నా యుద్ధకు రారు. మీ దగ్గరికి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గరికి వచ్చిన సంఘం ఏదైతే ఉందో అది ఎవరు మీకైతే అప్పగించారో తెలుసా? మీ దగ్గరికి వాళ్ళు వచ్చేటట్టుగా, మీరు చెప్పిన మాటను బట్టి వాళ్ళు మారు మనసు పొందేటట్టుగా, వారి రక్షణలో పాలు పంపులు పొందేటట్టుగా, మీ చేత బాప్తిస్మము లేక కనుక ప్రభు బలలో పాలు పంపులు పొందేటట్టుగా, ఇవన్నీ జరిగించేటట్టుగా మీ దగ్గరికి చేర్చిన సంఘం ఎవరిది? మాట చదువుతున్నప్పుడు అర్థమైందా? దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘం. మీరేమనుకున్నారంటే ఇదేం నాది కదా అనుకున్నారేమో. ఇది మనది కాదు, అప్పగించింది ఎవరు అనుకున్నప్పుడైతే కనుక చెప్పండి. నేను కట్టుకున్న నా భార్య అంటే కనుక సొలొమోను ఏమన్నాడు తెలుసా? సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చిన దానం. నేను కష్టపడి కనుక్కున్న నా పిల్లలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? కుమారులు యెహోవాను గురించి స్వాస్యము గర్భఫలమైన ఇచ్చు. మరి నీదేది? నీ భార్య నీది కాదు, నీ పిల్లలు కూడా నీది కాదు. అట్ ద సేమ్ టైం ఈరోజు మీరు ఎవరైతే కనుక మీ సంఘాలను కాస్తున్నారో మీ సంఘము కూడా మీది కాదన్న సంగతి మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. నా భార్య నాది కాదు దేవుడిచ్చాడని అర్థమైతే కనుక సంఘాన్ని గురించి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి. నేను కనుక్కున్న బిడ్డలు కూడా నా వారు కాదన్న సంగతి మీకు అర్థమైతే దేవుని వాక్యాన్ని బట్టి సంఘం అంటే ఏంటో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నా పిల్లలే నాకు కాకపోతే ఇంకా సంఘంలో బిడ్డలు నా వాళ్ళు ఎట్లా అవుతారండి? సో ఆ సంఘమును కాయటానికి దేవుడైతే కనుక మనకి అవకాశం ఇచ్చాడట. దేవుడు అప్పగించిన బాధ్యత. దావీదు మామూలు గొర్రెలకి ఎంత శ్రద్ధ తీసుకుంటే మరి ఈరోజు ఈ గొర్రెలకి మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలో ఒకసారి ఆలోచించండి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటానికి దేవుడు మిమ్మల్ని దేని మీద అధ్యక్షులుగా ఉంచాను. అధ్యక్షుడు అంటే కనుక రాజు, నాయకుడు, లీడర్. మీరు అలా అనుకున్నా పర్వాలేదు. మిమ్మల్ని రాజును చేసింది అక్కడే. ఈ రాజు అనే డ్యూటీ ఎప్పుడు చేయాల్సి వస్తుందో తెలుసా? బయట వ్యక్తుల నుంచి, సంఘము వెలుపటి వారాల ఎడల నుంచి ఏదన్నా మీకు ఏదైనా ఆపద కలిగిందనుకుంటే దాని నుంచి రక్షించటం మీదే బాధ్యత. ఓ సింహమో ఎలుకబంటో మీ మీద దాడి చేయబోతే కనుక సంఘాన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే. అందుకనే కదా దావీదుకి అప్పగించింది అదేనండి. సంఘంలో ఏమైనా ఉంటే కనుక ఏం చేయాలో అది ఎవరు తీరుస్తారో చదవ చూద్దాం. ఇప్పుడు వెలుపటి వారి నుంచి అయితే కనుక ఆ విశ్వాసానికి ఏమాత్రం ప్రమాదం కలగకుండా, విశ్వాసులైన వారు చెడు మార్గంలోకి వెళ్ళిపోకుండా కాచి కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? తప్పిపోయిన గొర్రెను కూడా వెతికి పట్టుకుని మరలా మందలో చేర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈరోజు ఇక్కడ కూర్చుని మీరందరూ గుండెమే చేసి చెప్పండి. మీరు సువార్త ప్రారంభించిన తర్వాత ఎంతోమందిని అయితే కనుక మీ సంఘంలోకి అయితే మీరు తీసుకొచ్చుకున్నారు. చాలా కష్టపడతారండి. ఒక ఆత్మను రక్షించాలనుకుంటే దాని బాధ ఏంటనే సంగతి అనుభవించిన వాడికి అర్థమవుతుంది. ఒక్కరిని రక్షించటం, ఒక్క కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించడం కోసం ఎన్ని రోజులు మనం తిరిగేమో తెలుసా? ఎన్నిసార్లు వాళ్ళు బ్రతిమలాడేమో తెలుసా? ఎన్ని సందర్భాల్లో మన మనస్సాక్షిని కూడా చంపుకున్నామో తెలుసా? వాళ్ళందరినీ తీసుకుని ఒక్కొక్కరిని సంఘంలోకి తీసుకొస్తుంటే కొన్నాళ్ళకి ఈ సంఘంలో ఎవరైతే ఉన్నారో, మీ చెంతనే ఎవరైతే కనుక దేవుని చేత అప్పగించబడ్డారో వారిని నోట కరిచిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు తెలుసా? వెళ్ళే ముందు కూడా చివరికి మన చేత రక్షించబడి కూడా మన వలన వాళ్ళ దేవుని వాక్యం నేర్చుకుని కూడా నిందలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దుష్టుడైతే కనుక వారిని అయితే కనుక అలా మార్పు చెందేటట్టుగా చేస్తున్నాడు. ఏదో నీ వేలితోనే నీ కంట్లో పొడిచినట్టుగా మన చేత బాప్తిసం పొందినవాడు, మన చేత రక్షణలోకి వచ్చినవారు, మన చేత పాట నేర్చుకున్నవాళ్ళు, మన చేత వాక్యాన్ని అయితే కనుక అభ్యసించిన వాళ్ళు కూడా చివరికి వెళ్ళేటప్పుడు మా పాస్టర్ గారు మంచోడు కాదు కనుక వేరే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతారు అనుకునే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఈరోజు అన్యమైన బోధల్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. తెలియకూడనైతే కనుక వాళ్ళు చేసే తప్పులను బట్టి వాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతున్నారు తెలుసా? వాస్తవంగా అయితే కనుక దేవుని క్రమం కాపరి గొర్రెలను ఏర్పరచుకుంటాడా? గొర్రెలే కాపరిని ఏర్పరచుకుంటాయా? కాపరి వచ్చి తానైతే సువార్త ప్రకటించి గొర్రెలను ఏర్పాటు చేసుకుంటాడు. పోయే కాలం వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అంత్యకాలం వస్తే ఏం జరుగుతుందట? అంత్యకాలం మంది ఏమవుతుంది అనుకున్నప్పుడు తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, తిమోతికి హెచ్చరిక చేస్తూ, వాళ్ళు ఏం చేస్తారట? మనుషులు దురద చెవులు గలవారే తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. పిల్లలే తల్లిదండ్రులను ఏర్పాటు చేసుకున్న రోజులేండి. సంఘస్థులే లేకపోతే విశ్వాసాలు అనుకున్న వాళ్ళే వాళ్ళ కోసమైతే కనుక కాపరులు ఏర్పాటు చేసుకున్న రోజులు. కాపరి సంఘాన్ని ఏర్పాటు చేయటం కాదు, కాపరి సంఘాన్ని కట్టడం కాదు, సంఘంలోని వాళ్ళే తమకిష్టమైన పాస్టర్ గారిని ఏర్పాటు చేసుకున్న రోజులు. ఏమంటారు దీన్ని? అంత్యకాలం అంటే ఏదో కాదండి. ఈరోజు అలాగే ఉన్నారు తెలుసా? ఏమోనండి, ఆ సంఘానికి వెళ్తే నాకు ఎందుకో నచ్చలేదండి, నాకు సరిగా కుదరట్లేదండి, నాకు నచ్చిన సంఘానికి వెళతానన్న ఉద్దేశంతో ఈరోజు నచ్చిన వారి కోసం, ఎందుకంటే 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు పోయే కాలం దగ్గరికి వచ్చింది అంటే కనుక ఒకటే గుర్తు ఏంటంటే 6వ అధ్యాయం ఆదికాండం చదువుతున్నప్పుడు
నరులు విస్తరణ తర్వాత అక్కడ వచ్చినప్పుడు తమకు పుట్టిన కుమారుల గురించి చెప్తూ ఆడ ఎలా ఉందంటే, తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వాళ్ళు వివాహము చేసుకున్నారు. తమ మనస్సుకు నచ్చిన వారిని వివాహం. దేవుడు ఏర్పాటు చేసిన వారు కాదు. ఆదాము దేవుని ఏర్పాటును బట్టి పెళ్లి చేసుకున్నవాడు. ఒక ఇసాకును చదువుతున్నప్పుడు దేవుని ఏర్పాటును బట్టి చూసుకోలేదైనా. నాకు నచ్చిందా హైటు వెయిట్ అనేది చూడాల. ఆయన హైట్ వెయిట్ల గురించి ఆలోచించలేదు. ఆదాము అనుకున్న అలాగే చేశాడు, ఇసాకు అనుకున్న అలాగే చేశాడు. కానీ తర్వాత వచ్చేటప్పటికల్లా ఈరోజు పెళ్ళిళ్ళు ఏమైనా ఒకసారి ఆలోచించండి. ముందే చూసుకుంటున్నారు, హైట్ వెయిట్లు చూస్తున్నారు, బరువు బాధ్యతలు చూసుకుంటున్నారు, అంతస్తులు ఆస్తిపాస్తులు చూసుకుంటున్నారు, కలరోళ్ళు అయితే మరొకటి చూసుకుంటున్నారు, ఇష్టాలు చూసుకుంటున్నారు. అన్నీ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈరోజు లోకంలో తమ ఇష్టాన్ని బట్టి ఉన్నారే తప్ప దేవుని నీతిని ఎవరు ఎరగట్లేదు. ఇందే మీరు చదువుతున్న రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆ నెక్స్ట్ వచ్చిన 3 ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. మీరు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనం చదువుకున్నాం కదా. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదన్న తర్వాత కింద అంటున్నాడు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎవరి ఇష్టాన్ని నేను పట్టించుకోవట్లేదు. ఇక్కడ కూర్చుని మీరందరూ సేవకులు, ఎవరికి వాళ్ళు మీ సంఘాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీకు నచ్చినట్టుగా మీ సంఘం ఉందా? సంఘానికి నచ్చినట్టుగా ఇక్కడున్న దైవజనులు నడుస్తున్నారు. సేవ ప్రారంభించినప్పుడు నేను కూడా అనుకున్నానండి, నాకు నచ్చినట్టుగానే స్ట్రైట్గానే ఉన్నట్టుగా మాట్లాడాలి, దేవుని పద్ధతిలో అయితే ఇలాగే వెళ్ళాలని. రోజులు గడిచినప్పటికల్లా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? తెలియకుండా దైవజనుడు కూడా అతను చెప్పిన మాటను సంఘం వినే పరిస్థితి రావట్లేదు. కానీ సంఘం యొక్క ఇష్టాలను బట్టి, వారి మనస్సులో ఉన్న ఆశలను కోరికలను బట్టి ఈరోజు దైవజనుడు తప్పని పరిస్థితిలో మౌల్డ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా వాటికైతే మన మనస్సు తప్పని తెలుసు, దైవజనునికి అన్నీ తెలుసు. ఈరోజు సేవకులుగా మీరు ఉన్నారనుకుంటే కనుక ఒక రాజు అని మీకు తెలుసు కూడా, రాజు కూడా చివరికి ఎవరి చేతిలో ఉండాల్సి వస్తుందో చూసుకోండి. రాజు కూడా ఈరోజు కనుక తప్పులు చేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది. యాజకుడు కూడా ఈరోజు కనుక బలహీనత లోబడి చేయకుండా పొరపాట్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుడైతే కనుక దీన్ని హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని ఎందుకు పెట్టానో తెలుసా? నేను స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘమును కాయటానికి మిమ్మల్ని అందరినీ పెట్టాను. కానీ ఈరోజు ఏమైపోతుంది? పౌలు గారు అంటున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు. అవునండి, ఇక్కడ కూర్చుని మీరు కష్టపడిన సంఘాలండి. ఎవడో టీవీలో వచ్చి ఒకటి చెప్తున్నాడు, యూట్యూబ్లో వచ్చి ఎవడో ఏదో ఒకటి చెప్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఊరిలో ఎవరో ఒకరు మీటింగ్ పెడతారు, ఎక్కడి నుంచి వస్తారో ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వాళ్ళు ఏదో చెప్పి వెళ్ళినందుకు గాను వాళ్ళు పలికిన పలుకులను బట్టి ఈరోజైతే కనుక దృష్టి విశ్వాసాలు ఎటువైపు వెళ్ళిపోతుందో తెలుసా? ఇక్కడికంటే అక్కడ స్పైసీగా ఉంది కదా. ఏదో చిన్నపిల్ల అయితే కనుక కురుకురే, లేసు ఇలాంటివన్నీ తింటున్నారండి. మంచి ఆహారం పెడితే కనుక పిల్లలు కూడా ఈరోజు నచ్చట్లా. రుచికరమైనదో లేకపోతే కనుక ఆరోగ్యకరమైన ఆహారం పెడుతుంటే కనుక ఈరోజు పిల్లలు కూడా నచ్చట్లా. వాళ్ళకి ఏం కావాలి? చిన్నప్పుడే వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదండి. ఆ కురుకురే తింటే కనుక క్యాన్సర్ వస్తుంది. ఆ కురుకురే తింటే కనుక వాళ్ళకి ఉపకాయం వస్తుంది. ఆ కురుకురే తింటే కనుక మరొకటి వస్తుంది. అమ్మా వద్దు అని చెప్పినప్పుడు కూడా పిల్లలు ఒక్కసారి కనుక దానికి అలవాటు పడితే తల్లిదండ్రుల మాట కూడా వాళ్ళు వినట్లేదు. వాళ్ళు కోరుకోకూడదు కోరుకుంటున్నారు. ఈరోజు సంఘంలో ఉన్న మీ బిడ్డల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా, మీ సంఘంలో ఉన్న విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈరోజైతే కోరకూడదు వాళ్ళు కోరుకుంటున్నారు. రుచిగా ఉందనుకుంటున్నారు, వాళ్ళు స్పైసీగా ఉందనుకుంటున్నారు, తిమ్మిరిగా ఉంది కదా, సరదాగా కొద్దిసేపు అయితే కనుక చెవి దురద తీరేటట్టు ఉంది కదా అనుకుంటున్నారు. వారు దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. ఈరోజు టీవీలోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కదా. మీరంతా అక్కడైతే కనుక ఎక్కడో ఉన్న ఒక ఆయన అయితే కనుక టీవీలో ప్రసంగం చెప్తుంటే ఈరోజు చాలట. ఈరోజు ఎక్కడున్నది అనుకుంటే కనుక ఏమవుతుందంటే మనుషుల గురించి కాదండి, ఈరోజు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా పోయినాయండి. ఈరోజు సంఘమే ఈరోజైతే కనుక ఎందుకు పనికి రాకుండా దేని కొరకు బ్రతుకుతున్నారో తెలియని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అందుకని ఆయన అంటున్నాడు, జాగ్రత్త, ఆ క్రూరమైన తోడేళ్ళ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? మీది. మీరు సంఘాన్ని ఏర్పరచుకోవటం కనట వరకు మీ పని. మీరు ప్రయాస కోర్చైతే కనుక ప్రసవేదన పడి కనట వరకు మీ పని అనుకున్నారా? కనుక్కున్న పిల్లల్ని సరిగా పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మందే కదా. ఆ బాధ్యతనే పౌలు గారు చెప్తున్నారు. ఆ మాట కదా మనం చదువుతున్నప్పుడు 29 కదా చదవాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28 చదివాను. నేను ముందు చదువుతున్నాను, 29 చదువుతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరిప్పుడు. 3.5 సంవత్సరాలు కష్టపడ్డాడటండి పౌలు ఆ ఎఫెసు సంఘంలో. ప్రాణాలకి తెగించైతే కనుక కష్టపడ్డాడు ఆయన. అక్కడ మృగములతో పోరాడాను కదా అన్నాడు ఆయన. మీరు చదువుతున్నప్పుడు 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు అయితే కనుక అక్కడ అల్లరి గోల, అర్తిమీదేవిని గురించి అయితే కనుక పెద్ద రభస.
ఇంత కష్టాలు అయితే కనుక అక్కడ సంఘాన్ని స్థాపించి మరలా వేరే చోటుకు వెళ్ళిపోతున్నప్పుడు, వేరే చోటుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వెళుతున్నప్పుడు అయితే అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు నేను ఉన్నాను కనుక నేనైతే సేవ చేయవలసినంత చేశాను, మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినంత వరకు ఇచ్చాను. నేను వెళ్ళిన తర్వాత జరగబోయే పరిణామాలు తలుచుకుంటేనే బాధ అనిపిస్తోంది. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడలు అనేకము మీలో ప్రవేశిస్తాయి. వారు మందను కనికరించరో, వంకర మాటలు పలుకుతారు, ఏది స్ట్రైట్గా ఉండదో. మిమ్మల్ని రక్షించే మాట కాదది. మిమ్మల్ని ఏదో ఒక విధంగా దగ్గరికి దేవుని సన్నిధికి చేర్చి రేపటి దిన నా పరలోకానికి తీసుకెళ్లే మాట కదా వాళ్ళు చెప్పేది. అంతా కూడా వెరైటీ, అంతా కూడా అయితే కనుక ఉల్లాసం, అంతా కూడా ఇదొక గొడవ, ఎప్పుడు చూసినా ఏదో ఒక అల్లరి, లేదా ఏదో సవాల్ చేసుకోవటమో, ఎదుటివారి మీద ఎత్తులకు పై ఎత్తులు వేయటమో, దీంతోనే సరిపోతుంది. ఈరోజు సువార్త అనేది పరలోకం దృష్టిలో పెట్టుకుని లోకమంతటిని కూడా వదిలిపెట్టి బుర్రంతా కూడా ఖాళీ చేయాలని ఆలోచన లేదు. ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒక పగ, ఏదో ఒక కక్ష, ఏదో ఒక ఎత్తుకు పై ఎత్తు, లేదా ఎవరో ఒకరిని పొగడాలి, లేదా ఎవరినో ఒకరిని తిట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు సంఘాలు వెళ్ళిపోతున్నాయి. ఎవరు ఈ మలినమంతటిని ఎవరు ప్రవేశపెట్టింది? ఎవరు? మందను గురించో, మంద క్షేమాన్ని గురించి కాకుండా, దేవుడు అప్పగించిన సంఘాన్ని గురించి కాకుండా ఈరోజు అక్కర్లేని విషయాలకు వెళ్ళి మనం మాట్లాడుతున్నాం. మనం చదవాల్సిందో పాటించాల్సింది ఒక్కటే, కానీ తెలియకుండా ఈరోజు బైబిల్ కాకుండా ఇంకెన్ని విషయాల గురించి మనం మాట్లాడాల్సి వస్తుందో తెలుసా? ఎన్నెన్ని పుస్తకాలు అయితే కనుక ఈరోజు మనం తర్ఫీదుని చదువుకుని తర్ఫీదు పొందాల్సిన పరిస్థితి వస్తుందో తెలుసా? తెలియకుండానే వాక్యం నుంచి అయితే కనుక మన తప్పు త్రోవలో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని. అందుకని ఈ బైబిల్ గ్రంథం రాసినప్పుడు ఈరోజు కొత్తగా నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ కనుక సువార్తలు, సిద్ధాంతాలు ఇవన్నీ రాసుకున్న తర్వాత హెబ్రీ గ్రంథకర్త రాసిన పుస్తకం తప్పించి అనుకోండి, సపోజ్ ఇంకా తర్వాత అనుకుంటే యాకోబు పత్రిక మొదలుకొని, తర్వాత పేతురు రాసిన 2 పత్రికలు, యోహాను గారు రాసిన 3 పత్రికలు, యోధా రాసిన పత్రిక, ఇవన్నీ దేనికోసం ఉన్నాయనుకున్నారు? సంఘములో చొరబడిన అన్యమైన బోధనను బట్టి, ఈ తోడేలను బట్టి వీళ్ళ వల్ల కలుగుతున్న నష్టాన్ని ఏ విధంగా అయితే కనుక సరిచేయాలి, వారిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న సంగతి ఇక్కడ నుంచి ఉంటుందండి. మీరు యాకోబు పత్రిక దగ్గర నుంచి మీరు చివరి వరకు చదవని యోధా పత్రిక వరకు పోరాటం. మీరందరూ కూడా పోరాటం. ఎందుకంటే లోకంలో మనుషులైతే ఈరోజు దేవుని సువార్తనైతే కనుక వాళ్ళు క్రీస్తు సువార్తను చెరపగోరిన వారుగా మారిపోతున్నారు. వాళ్ళు చెప్పకూడని మాటలు చెప్తున్నారు. ఈరోజైతే కనుక పరిశుద్ధంగా, నిష్కలంకంగా ఉండవలసిన సంఘాల్లో కూడా ఈరోజు తెలియకుండానైతే కనుక ద్వేషభావాలు వచ్చేటట్టు చేస్తున్నారు. మనుషుల మధ్య అయితే కనుక అభ్యంతరాలు కలిగేటట్టుగా చేస్తున్నారు. ఈరోజు తెలియకుండా అయితే కనుక ఒకరికొకరు పడకుండా విరోధభావంతో మనుషులందరూ ఎలా ఉండాలి, మరి ముఖ్యంగా దేవుని పిల్లలైన వారందరూ ఎలా ఉండాలనుకున్నప్పుడు దేవుడు కోరుకున్న విధానం నుంచి వాళ్ళు తొలగిపోతున్నారు. అందుకనే ఈరోజు మనమైతే కనుక ప్రత్యేకంగా ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయటం మీకైతే కొత్త బోధ, కొత్త సువార్తన గురించి మాత్రం కాదండి. మీరు నాకంటే గొప్పవాళ్ళని మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే కనుక కొన్ని సందర్భాల్లో అపాయం వచ్చినప్పుడు చేతగాని తనంతో కూర్చుంటే మాత్రం కుదరదు. అలాగని చెప్పి అనవసరమైన కలహాలు కూడా వెళ్ళటం కూడా తప్పే. నీ నోటి వెంట ఎప్పుడు కూడా నీ ఖడ్గం ఏమి అనుకున్నప్పుడు ఒకటే ఖడ్గం, మనకి ఇచ్చిన ఖడ్గం ఏంటది? ఆయన బరిసి వాడమని చెప్పలేదు, విల్లంబులు వాడమని కూడా చెప్పలేదు, కానీ ఒకటే ఖడ్గం ఒకటి పట్టుకోండి. ఏమా ఖడ్గం అంటే ఆ 2 అంచులు గల ఖడ్గం అనుకున్నప్పుడు వాక్యం అనుకున్న ఖడ్గం ఇది తప్ప మరి దేనిని కూడా మీ మధ్య నేను ఎరగకుందును అంటాడు పౌలు గారు కొరింథీ పత్రిక రాసినప్పుడు. ఇది తప్ప ఇంక నేనేం మాట్లాడను. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో ఆ వాక్కును బట్టి మాత్రమే మనం దేవుని సన్నిధిలో మాట్లాడాలి తప్ప మనం దేనికి మరొక దానికి వెళ్ళి తొందరపడి కనుక అన్యమైన వాటిల గురించి అన్నామనుకోండి, ఎప్పుడైనా మనది కాని విషయంలో కనుక మనం వేలు పెడితే చివరికి మనకు అవమానం తప్ప మరొకటి ఉండదు. మన కాని స్థలానికి వెళ్ళినప్పుడు కూడా మనమైతే కనుక అక్కడ బలహీనులు అయిపోతాం తప్ప ప్రయోజనం ఉండదండి. మన స్థలమేమి, దేవుడు మనకిచ్చిన పొలిమేర ఏమన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరికి ఏ విధంగా అయితే కనుక దేవుని సువార్తను దేవుడు కోరుకున్నట్టుగా నిష్కలంకంగా పరిశుద్ధంగా ఏ విధంగా అయితే కనుక మన సంఘాన్ని పోషించుకోవాలి, ఏ విధంగా అయితే కనుక మన సంఘాన్ని నడపాలో మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే నేను ముందే చెప్పాను, రాజులైన యాజక సమూహం. మీరు రాజులు అనుకుంటే కనుక నేను రాజునే, నా సంఘానికి ఆపద కలగకుండా చూసుకునే దమ్ము నాకుందని చెప్పే పరిస్థితి రావాలి. నేను యాజకుడిని, నా సంఘంలోని ప్రతి అవసరతను బట్టి నాకు అప్పగించబడిన మందరిని బట్టి దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలిగే యాజకుడిని కూడా చెప్పగలిగే పరిస్థితి మనకు ఉండాలి. మీరు యేసుప్రభువు వారట ఈ లోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన అయితే కనుక పరలోకానికి వెళ్ళబోయే ముందు ఆఖరిగా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పేతురు గారితో మాట్లాడారు. ఎక్కడది? యోహాను సువార్త ఆఖరి అధ్యాయానికి రండి. పేతురు గారితో యేసుప్రభువు వారు మాట్లాడిన సంభాషణ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. సమయం తక్కువ, మీరందరూ కూడా విలువైన సమయం, మిమ్మల్ని పాడు చేయను, ఎక్కువసేపు నేను విసిగించను, కానీ ఉన్నది మాత్రం నేను క్లుప్తంగా చెప్తాను. తర్వాత రికార్డింగ్లు మీరు విందురు కానీ నోట్స్ కూడా ఇస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా అదొక్కసారి మనసులో మాత్రం పెట్టుకోవడానికి ప్రయత్నించాను. మీరు ప్రస్తుతం అయితే కనుక సీమోను పేతురు అనుకోండి. సపోజ్ మీరే పేతురు గారే కదా, పేతురు గారు వారసులమే గాను.
మన పేతురు గారి వారసులమే కనుక మనం అయితే కనుక అదే వాక్యాన్ని మనకు అన్వయించుకుందాం. రైట్. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, యేసు ప్రభువారట పేతురు గారిని అడిగారట, పేతురు నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు. బహుశా ఇక్కడ కూర్చున్న మన మధ్యన యేసు ప్రభు ప్రత్యక్షమైతే ఇక్కడ కూర్చున్న మిమ్మల్నే ఉద్దేశించి, ఇదిగో మిగతా వాళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు అనుకోండి, మీ సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి? మీ సమాధానం ఎలా ఉంటుంది? ఆయన అడిగాడు అనుకుంటే కనుక అన్నీ ఎరిగిన తర్వాత అడుగుతాడు. ఆయన అందరి హృదయాలన్నీ కూడా తెలుసుకున్నవాడు ఆయన. సో పేతురు గారికి ఎంత ప్రేమ ఉందో, యేసుని గురించి ఆయన ఎంతవరకు తెగించగలడో తెలిసినవాడు కనుక, సీమోను నన్నైతే కనుక ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు చూడండి అక్కడ, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మొన్న వెళ్ళానండి, ఒక 8 నెలల క్రితం ఎంతో సుమారుగా నేను యెరూషలేము అక్కడికి వెళ్ళాను, ఇజ్రాయెలీ దేశం వెళ్ళాను. ఈ స్థలం చూపించారు వాళ్ళు, ఆ పీటర్స్ ప్రైమసీ అని ఒక స్థలం చూపించారు. ఆ స్థలంలో అయితే కనుక ఇక్కడే ఈ సంభాషణ జరిగిన స్థలం ఇదే. పేతురు గారిని అయితే కనుక యేసుప్రభు అడిగిన స్థలం, వారికైతే కనుక భోజనం పెట్టిన స్థలం అని చూపించారండి అక్కడ. ఆ స్థలం దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కనుక ఈ వచనాలన్నీ చెప్తుంటే కనుక అనిపించింది. పేతురు గారితో స్వయంగా అడుగుతున్నమాట, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే వెంటనే పేతురు ఏమన్నారట, అవును ప్రభా, నీకు తెలియదా నేను ఎంత గొప్పగా ప్రేమిస్తానని తెలియదు. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఇలాంటి వారినండి, మీరు కూడా దేవుణ్ణి ప్రేమించేవారు కనుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మిగిలిన లోకంలో ఉన్న వారు అందరికంటే మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు కనుకనే ఈరోజు ఈ సంఘ బాధ్యతను మీకు దేవుడు అప్పగించాడు. నేను తప్పుగా అనట్లేదు, ఇగో మీ చేతిలో వాక్యం ముందు చదవండి ఒకసారి. మీరు ప్రేమిస్తున్నావా అంటే వెంటనే యేసుప్రభు ఆయనతో ఏమన్నాడు చూడండి అక్కడ, అందుకు యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఎవరంట ఫస్ట్ మేపాల్సింది ఎవరిని? మొదట్లో బహుశా మన దేవుణ్ణి ప్రేమించి దేవుని ఇలా ఆసక్తి కలిగి ఉన్న రోజున మొట్టమొదటి మీరు పిల్లల్ని మేపడానికి ఎన్నిక చేయబడినవారు. మీరు పిల్లలకి, నేను కూడా చిన్నప్పుడు సండే స్కూల్ అయితే కనుక నేను ముందు తీసుకొని చిన్నగా వచ్చి రాని వారికి, అప్పుడే వచ్చిన వారికి ఏదో బైబిల్ అంటే ఏంటో పరిచయం చేయడానికి ఇలాంటి మొదట మేము కూడా అదే క్లాసులో నా స్థాయి ఒకళ్ళని దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనుకున్నప్పుడు నా మొదటి స్టెప్లో దేవుడు నన్నైతే కనుక ఆయన గొర్రె పిల్లలను కాయటానికి, ఆ గొర్రె పిల్లల కోసమైతే కనుక దేవుడు ఎన్నిక చేశాడు. మళ్ళా రెండవసారి యేసుప్రభు పేతురుని అడిగారట, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని రెండవసారి ఆయన అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన నా గొర్రెలను కాయి. మొదటిసారి నా గొర్రె పిల్లలను ఏం చేయాలట? మేపాలి. రెండవది గొర్రెలను కాయాలి. మళ్ళా యేసుప్రభువు మూడోసారి అడిగారట. ఆ మూడోసారి అడిగితే ఒకసారిగా పేతురు గారు ఎందుకు షాక్ అయ్యారు. మొదట్లో ఆయనకి అర్థం కాలేదు, కానీ రిపీటెడ్గా యేసుప్రభువు ఎందుకు అలా అడుగుతున్నాను సంగతి తెలుసుకుని ఆయన ఏమన్నాడు మూడోసారి చూడండి, నన్ను ప్రేమించుచున్నావని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా ఇదే సంభాషణ జరిగిందన్న సంగతి మీకు తెలుసా? యేసుప్రభువు మిమ్మల్ని కూడా ఇలాగే అడిగి ఉండాలి ఖచ్చితంగా. మీకు మందన అప్పగించారనుకుంటే కనుక ఈరోజు ఒక మందన కాసే పరిస్థితి, ఒక మందన మేపే పరిస్థితి మీకు ఉందనుకుంటే ఈ సంభాషణ లేకుండా వచ్చిందని మాత్రం అనుకోద్దాన్ని. ఏదో మీరు అనుకున్నదే తడవగా అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. ఏదో అనుకోకుండా సంఘం వచ్చేస్తుందండి, నేను అనుకోకుండా నేను పాస్టర్ అయిపోయానని మాత్రం దయచేసి ఎవరన్నద్దండి. మీరు ఒక సేవకుడు అయ్యే ముందు నిజంగానే దేవుడు తన చేతి సంఘాన్ని అయితే కానీ మీకు ఇచ్చే ముందు ఖచ్చితంగా ఇదే డిస్కషన్ జరిగింది. ఇక్కడ కూర్చున్న కొంతమంది ఇప్పటికి కూడా అయితే కనుక దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళే సంఘం కట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరాల తరబడి కూడా దేవుని పనిలో ఉన్నామనుకుంటున్నారు తప్ప ఇప్పటివరకు వాళ్ళకి సంఘం చేతికి రాలేదు. ఎందుకంటది మీకు ఆసక్తి ఉండి కూడా ఎందుకు రాలేకపోయింది అనుకుంటే కారణం ప్రస్తుతం మీరు ఎక్కడ లేరని. పేతురు గారు ఒకటే అన్నాడట, సమస్తం ఎరిగిన వాడు ప్రభా, ప్రేమిస్తానా నువ్వు నన్ను అడగటం ఏంటి? నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు కదా. ఎప్పుడైతే కనుక పేతురు ప్రేమ యథార్థమైన సంగతి యేసుప్రభు ఒప్పుకున్నాడో మూడోసారి అయితే కనుక ఆయన ఏం చేశాడు చూడండి, ఇప్పుడు నా గొర్రెలను మేపు. వేళకోళమా మేపటం అంటే? సంఘాన్ని అయితే కనుక ఆత్మీయంగా మేపటం అంటే ఆషామాషినా? ఏది పడితే అది పెట్టేస్తే కనుక సంఘం తినేస్తుందా? ఏది పడితే అది అయితే కనుక సంఘానికి మేపేస్తే కనుక అది బలమవుతుందా? సంఘానికి ఏ ఆహారం కావాలో, ఎప్పుడు దానికి మంచినీళ్ళు పట్టాలో, ఎప్పుడైతే దానికి రక్షణ కలిగించాలో ఇవన్నీ ఎవరికి తెలియాలి? పేతురు గారికి అప్పగించే ముందైతే కనుక సంఘం ఆయన మీద కట్టబడింది. గమనించండి, ఇది జరిగిన తర్వాత ఒక 10 రోజుల తర్వాతే ఆయనైతే మొట్టమొదటి ప్రసంగం చేశాడు. ఆయన ఆ పెంతెకొస్తు పండగ దినాన్ని రోజున ఆయన ప్రసంగం చేసేందుకు మొట్టమొదటి రోజున ఎంతమంది సంఘంలోకి వచ్చారట? 3000 మంది వచ్చారు. ఊరకనేనా?
అనుకోకుండా జరిగిందా? అకస్మాత్తుగా కాకతాళీయంగా జరిగింది అనుకున్నారా? ఆ సంఘం కట్టడానికో లేకపోతే ఆ సంఘానికి మొట్టమొదటి ప్రసంగం చేయడానికి ముందుగా పేతురు గారు అయితే కనుక ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి వచ్చింది? పేతురు గారు ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు యేసుప్రభు మాట అడిగితే దాని అర్థం ఈయనకు 3 అంటే కనుక లక్కీ నెంబర్ ఉందండి. ఈయన లక్కీ నెంబర్ ఏంటి? అంతకుముందే జస్ట్ ఒక 40 రోజుల ముందు అనుకుంటే వెనక్కి వెళితే ఆ 40 రోజుల ముందు ఈయన పని చేశాడు. ఆయన యేసుప్రభును తాను ఎరగనని ఎన్నిసార్లు చెప్పాడట? 3 సార్లు చెప్పాడు. అందుకని నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి కూడా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పించుకున్నాడు ఆయన? 3 సార్లు. ఎందుకంటే ఏకపక్షంగా కాదు, మనము కూడా ఎన్నో సందర్భాల్లో తప్పిపోయామండి. మన చిన్నప్పటి నుంచి మన జీవితం చూస్తే దేవుని పక్షంగా మనం బ్రతికామా, దేవునికి విరోధంగా బ్రతికామనుకున్నప్పుడు ఎన్ని సందర్భాల్లో మనం దేవునికి విరోధంగా తప్పులు చేస్తామో ఒకసారి మీకు గుర్తు రావట్లేదా? అవన్నీ ఈరోజు గుర్తొచ్చినప్పుడు మనకి సిగ్గు కూడా కలుగుతుంది కదా. నేనేనా ఆ రోజు ఇలాంటి పొరపాట్లు చేసింది? నేనేనా అలాంటి మాటలు మాట్లాడింది? నేనేనా అలాంటి వారితో సావాసం చేసింది? నేనేనా ఆ స్థలాలకు వెళ్ళింది? ఈరోజు మనమైతే కనుక ఎన్నో సందర్భాలు అయితే కనుక మనం సిగ్గుపడే పరిస్థితి ఉందండి. ఎన్నో సందర్భాల్లో మనమైతే కనుక సిగ్గుపడే పరిస్థితి ఉంది. అందుకని మనలో కూడా అడుగుతున్నాడేమో, నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే బహుశా నీకు సంఘాన్ని అప్పగించే ముందు నిన్ను కూడా ఎన్నిసార్లు అడుగుతాడు అనుకుంటా. నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆ 3 సార్లు అడిగినందుకు గాను పేతురు గారు వ్యసనపడినా కానీ ఆయనకైతే మాత్రం ఒక ఉన్నతమైన బాధ్యత అప్పగించబడింది. ఇప్పుడు పేతురు గారికి ఎవరు కూడా ఇక్కడైతే కనుక తక్కువ వారు కాదండి. మీ అందరికీ మీ సామర్థ్యము చొప్పున మీరున్న పరిస్థితుల్లో, అది భౌగోళికంగా మీరున్న ఊరిని బట్టి కావచ్చు, సామాజికంగా మీకున్న స్థితిగతులను బట్టి కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే కనుక సంఘాన్ని బట్టి కావచ్చు, రకరకాల కారణాలను బట్టి ఈరోజు మీకు కూడా అయితే కనుక తన మందను అయితే కనుక దేవుడు మీకు అప్పగించాడు. తన మందను మీకు అప్పగించాడు. ఆ మందను అప్పగించే ముందు మిమ్మల్ని ప్రశ్నించాడు కూడా, ప్రేమిస్తారా? చివరి వరకు నాతో కొనసాగుతారా? ఈ మందను మీరు తీసుకున్నందుకు సరైన విధంగా అయితే కనుక లెక్క అప్పచేస్తారా అని. తీసుకున్నందుకు లెక్క అప్పగించాలి కదా. 5 తలాంతులు ఒకరు తీసుకున్నారట, 3 తలాంతులు ఒకరు తీసుకున్నారట, ఒకటి తీసుకున్నారు. తలాంతులు లెక్క వచ్చినప్పుడు ఒకడు అక్కడే అంటున్నాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు తాను మరొకటి ఏం చేశారట? 5కు 5 సంపాదించాడు కదా. 3 తీసుకున్నవారు 3కు 3 సంపాదించేవారు కదా అని. మరి ఈరోజు 1 తీసుకున్నామని మీరు బెంబేలు పడుతున్నారా? మీకు ఇవ్వబడింది 1 అయినప్పుడు కూడా మీరు కూడా కష్టపడి ఏం చేయాలి? ఆ 1కి మరొకటి చేర్చాలి. ఆ 1కి మరొకటి చేర్చాలి. కానీ కప్పెట్టేసుకునే పరిస్థితి రాకూడదు. దేవుని మీద నిష్ఠూరపడే పరిస్థితి మనకి రాకూడదండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటే ఎక్కువ తక్కువతో నాకు పని లేదు. ముందున్నా వెనక్కున్నా అన్న సంగతి నాకు తెలియదు. నేను చిన్నోన్నా పెద్దోన్న సంగతి నాకు అనవసరం. ఎక్కడుంటే నన్ను ఎక్కడ పెడితే అక్కడ నా బాధ్యతను అయితే నిర్వర్తించాలి. దావీదు గారు అరణ్యంలో గొర్రెల మంద దగ్గర ఉన్నప్పుడు బాధ్యతను నిర్వర్తించాడు. అదే సమయంలో గొలియాతు మీదకి యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు కూడా తన బాధ్యతను అలాగే చూసుకున్నాడు. 2 సమానం అన్నాడు ఆయన. నేను సింహం మీదకి వెళ్ళినప్పుడు నన్ను కాచి కాపాడిన దేవుడు గొలియాతు మీద కూడా నన్ను కాచి కాపాడుతాడనే చెప్పాడు ఆయన. 2 ఒకటే ఆయన దృష్టిలో. మీ దగ్గర 1000 మంది ఉన్నప్పుడు కూడా ఒకటే మాట్లాడండి. 10 మందే మీ ముందు కూర్చున్నప్పుడు కూడా ఒకటే మాట. చాలామంది అయితే కనుక నాకు తెలిసిన కొంతమంది చెప్తే తిట్టానండి, అంటే గొడవైంది వాళ్ళతో నాకండి వెళ్ళినప్పుడండి జనాలందరూ ఎక్కువ ఉంటే నాకు ఆత్మ అప్పుడు అంత బాగా వస్తుందండి. జనాలు తక్కువ ఉంటే కనుక ఈయనకి ఆత్మ ఏమైపోద్దట? బెదవా అన్నాడు. కోపం వచ్చిందండి. పిచ్చి వేషాలు ఎక్కువ. ఏమనుకుంటున్నావు నువ్వు? ఒకరున్నారా 10 మంది ఉన్నారా అది ముఖ్యం కాదు. సేవకులు అనుకున్న వాళ్ళు, గొప్పలు అనుకున్న వాళ్ళు పర్సనల్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వేల కొలది జనసమూహం ఉన్నప్పుడు ఎలాగైతే ప్రసంగం చెప్పాడో, ఒక సమరయ స్త్రీ అయితే కనుక ఒంటరిగా మధ్యాహ్నం మాటలు అక్కడ బావి దగ్గరకు వచ్చినప్పుడు కూడా సేమ్ అదే ప్యాషన్తో చెప్పాడు ఆయన. ఎక్కడా తగ్గలేదు. ఒక ఆత్మ రక్షించబడినా అంతే, 5000 మంది ఉన్నా అప్పుడు అంతే. రెండింటికి సమానంగానే చూశాడు. లోకంలో కొంతమంది మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఇక మైకి పుచ్చుకుంటే వాళ్ళకైతే కనుక మనసంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది అనుకుంటా. ఇక ఇష్టం ఉన్నట్టు మనుషులు లేకపోతే కనుక పట్టించుకోరండి. తప్పండి. మీ సంఘంలో 10 మంది ఉన్నా కానీ దేవుడు మీకు 10 మందిని అప్పగించాడు. చాలు, ఈ తలంతా నాకు చాలు. నాకు 100 మందిని ఇచ్చాడు అనుకుంటే కనుక దేవానికి స్తోత్రం. ఓహో, ఇందుకు తగ్గ నాకు అర్హత నా దగ్గర ఉన్నట్టుంది. 1000 మంది నా దగ్గర ఉన్నారనుకుంటే కనుక దేవా నన్ను నమ్మి ఇంతమంది నాకు అప్పగించావు కనుక నేనైతే కనుక తిరిగి అయితే కనుక అంతమందిని నీకు అప్పగించాలి కదా అని. మన 15వ అధ్యాయం యోహాను సువార్త చదువుతున్నప్పుడు యేసుప్రభువు అంటున్నారు, తండ్రి నీవు నాకు అప్పగించిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకొనక తిరిగి వాళ్ళందరూ నీకు ఇస్తున్నాను కదా. ఆయనకు అప్పగించిన 12 మంది అపోస్తలులు, వాళ్ళలో అయితే కనుక ఒకడు నాశన పుత్రుడు తప్ప మిగిలిన వారందరూ కూడా నేను తిరిగిస్తున్నాను కదా అన్నాడు. వాడిగా చెడిపోయాడు. చేయకుండా సావాసం చేశాడు, వినకూడని మాటలు విన్నాడు, తెచ్చుకోకూడని ఆశనైతే తెచ్చిపెట్టుకుని ఆ ఇస్కరియోతుతో చెడిపోయాడు. మీ సంఘాల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి ఈరోజు.
ఈరోజు మీకు ఇవ్వబడిన మందలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. కంగారు పడకండి. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మందిలో కూడా ఒక దొంగోడు ఉన్నాడు. మీ సంఘాల్లో ఉన్నప్పుడు దొంగోడు లేడని మాత్రం మీరు అనుకోవద్దు. యెహోషువ దగ్గర 6 లక్షల మందిలో అయితే కనుక ఆకాన్ అనుకుని ఒకడు ఉన్నాడు, దొంగోడు ఉన్నాడు. మీ దగ్గర కూడా ఉంటాడు. లేదని మాత్రం అనుకోవద్దు. మోషే దగ్గర ఉన్న వారు 6 లక్షల మందిలో అయితే కనుక దాతాను, అబీరాము, కోరహులు ఉన్నారు. మోషేకి పక్కనున్న అక్కడ అక్క అన్న అనుకున్న అహరోను, మిర్యాములు కూడా మోషేకి విరోధంగానే పోగుపడ్డారు. కంగారు పడకండి. విరోధులు ఎప్పుడు మీతోనే ఉంటారు. మీరు చేసే పనిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మీరు చేసే ప్రతి పనికి వాళ్ళైతే కనుక ఏదో ఒక అడ్డుబండలు పెట్టి మీకు ఆటంకపరచాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. డోంట్ కేర్, పట్టించుకోవద్దండి దానికి. కానీ నాకు ఇవ్వబడిన బాధ్యతను మాత్రం నేను నెరవేరుస్తున్నానా లేదన్నది మాత్రం ముఖ్యం. నేను ఇవ్వబడిన బాధ్యత అది గెలుస్తానా ఓడిపోతున్న తర్వాత నేను అందులో మాత్రం చివరి వరకు అయితే కనుక నా ఎఫర్ట్ మాత్రం నాకు ఉండాలిగా. దావీదు బాలుడుగా ఉండి సింహం మీదకి పోటీకి వెళ్ళాడు. గెలుస్తాడంటే మీరేమంటారు? ఏంటంటే చిన్నపిల్లడు తన మీద గొడవ కలటం ఏంటండి? సింహం అంటే వేలాకులంగా ఉందా అంటారు మీరు. కానీ ఆయన అది అనుకోలేదు. నా బాధ్యత ఓడిపోతాను, నేను చనిపోతాను, కానీ నాకు అప్పగించిన బాధ్యత కొరకు నేను ముందుకు వెళ్ళిపోతాను కదా అన్నాడు. ఈరోజు మనకు అప్పగించబడిన బాధ్యత దగ్గరికి వస్తే మీకు ఇవ్వబడిన సంఘాలు ఒకసారి కళ్ళు మూసుకుని ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల వాళ్ళు ఒక్కొక్కరు ఏ స్థితిలో మీరు దేవుని సన్నిధికి వచ్చారో మీకే తెలుసు. మీరు ఏర్పరచుకున్న సంఘాల దగ్గరికి వచ్చేటప్పుడు ఈరోజు మీరు కాస్తున్న సంఘాల దగ్గరికి వస్తే వాళ్ళకున్న వ్యక్తిగత, శారీరక, మానసిక, ఆరోగ్య, ఆర్థిక అన్ని విషయాల గురించి కొద్ది గొప్ప మీకే అవగాహన ఉంది. వారి భర్తలతో చెప్పుకోలేని మాటలు మీకే చెప్పుకున్నారు. తమ భార్యల దగ్గర చెప్పుకోలేని మాటలు మీకే చెప్పుకున్నారు. తమ పిల్లలకి చెప్పలేని మాటలు అయితే కనుక మీతోనే పంచుకున్నారు. తమ తల్లిదండ్రులు కూడా చెప్పలేని మాటలు అయితే కనుక వాళ్ళు మీతోనే చెప్పుకున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళందరికంటే మీరు గొప్పోళ్ళని. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన రాసు కదా, దేవుని సన్నిధిలో పనిచేసే యాజకుడు కదా, నా పక్షాన నిలబడతాడు, నాకు న్యాయం చేస్తాడని ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పుకున్నారు. మరి ఇలాంటి సంఘం ఈరోజైతే కనుక ఒడిదుడుకులకు ఎదురుపడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఈరోజు ఆ సంఘానికైతే కనుక ఈరోజు ఎన్నో విధమైన నష్ట కష్టాలు వస్తున్నాయన్న సంగతి మీరు గమనించారా? పేతురు గారు కూడా సంఘం ఇచ్చినప్పుడైతే కనుక యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తేనే నీకు పిల్లలు. నువ్వు ఏ దేవుని ప్రేమ లేకపోతే నువ్వు సంఘాన్ని కాయలేవు. ఆ దేవుని ప్రేమ లేకపోతే కనుక నువ్వు సంఘాన్ని మేపలేవు. ఆ దేవుని ప్రేమ ఉంటేనే కదా అందులో పిల్లలను కూడా, గొర్రె పిల్లలను కూడా నువ్వు చూస్తావు. చిన్నవారిని పెద్దవారిని కూడా అయితే నువ్వు ప్రేమిస్తూనే ఉంటావు. ఎందుకంటే నీకు దేవుని మీద ప్రేమ ఉంది కనుక ఆ దేవుని ప్రేమ చేత నేను సంఘాన్ని అయితే కనుక ప్రేమిస్తున్నానని. ఈరోజు ఆ దేవుని ప్రేమే లేకపోతే ఈరోజు సంఘాన్ని మనం సరిగ్గా చూడడం తెలుసా? కోపం వస్తుందండి. కొన్ని సందర్భాల్లో వారి నుంచి మనకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి మోషే గారు అలాగే తొందరపడ్డారట. నాకెందుకు ఈ గొడవ అంతా? నేనేమన్నా కన్నపిల్లలా? వీళ్ళందరినీ నన్ను మొయ్యమని చెప్తున్నావేంటి? నేనెందుకు మొయ్యాలి? మాటికి వాళ్ళు నన్ను విసిగిస్తున్నారు కదా, మాటికి నన్ను నిందిస్తున్నారు కదా, మాటికి నా దగ్గరికి వచ్చే తగ్గనికి ఏదో గొడవ పెడుతున్నారు, నాకేంటి పని అన్నాడట మోషే. తెలుసా మీకు ఆ సంగతే? అలా అన్నంతగాని ఏం జరిగిందో తెలుసా? తర్వాత జరిగిన పరిణామాల దగ్గరికి వస్తే ఎవరినైతే ఆయన విసుక్కున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశానికి వెళ్ళిపోయారు. విసుక్కున్న మోషేని మాత్రం దేవుడు, వద్దులేనైనా నువ్వు వాళ్ళకి నీకు పడట్లేదు కదా, వాళ్ళు నీకు పుట్టిన పిల్లలు కాదు, నీ మాట వినే రకం కూడా కాదు, నువ్వే చెప్పావు. అలాంటప్పుడు వాళ్ళకి నీకు పుస్తకతలే. ఆ కనాను దేశంలో అయితే కనుక గొడవలు పడకూడదు. మరి ఆ కనాను దేశంలో గొడవలు పడకూడదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఐక్యమత్యంగా ఉండాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఒకలైనా ఉన్నారు, బాగానే ఉన్నారు, కానీ నీకు మాత్రం వాళ్ళ మీద ఉండకూడదని ద్వేషభావం ఉంది. అది చేతనే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దులే, నువ్వు ఇక్కడే ఆగిపో. ఆ కనాను దేశానికి వాళ్ళు వెళతారులేని. కనాను దేశంలోనే ఐకమత్యంగా ఉండాలని దేవుడు కోరుకుని మోషేని కనుక వెనకలాక్కొస్తే ఇప్పుడు పరలోకం దగ్గరికి వెళ్తే కనుక పరలోకంలో ఏముండదు? వ్యాపార లావాదేవీలు ఉండవు, ఉద్యోగాలు ఉండవు అక్కడ, తర్వాత వివాహాలు ఉండవు, లేకపోతే కుటుంబాలు ఉండవు, లేదా లోకపరమైన ఈరోజు మనం ఏదైతే కనుక నెరవేర్చుకుంటామో ఇదేది కూడా అక్కడ ఉండదు. కోపతాపాలకు అవకాశం లేదు, అక్కడ కక్షా కార్పణ్యాలకు అవకాశం లేదు. సో అక్కడ అలాంటి వాడికి అవకాశం ఉండదని దేవుడు అనేటట్టయితే ఇప్పుడు మన మనసులో కనుక అలాంటి భావం ఉంటే మనకి ఎక్కడ స్థానం లేకుండా పోతుంది? సింపుల్ అండి. ఇందులో మీరు పరలోకం వెళతారా లేదంటే ఒకటే గుర్తండి, పరలోకంలో ఏదైతే నిషిద్ధమో అది కనుక నా దగ్గర ఉందనుకుంటే, సింపుల్గా నాకు కోపమే ఉందనుకుంటే కానీ నేను పరలోకానికి అర్హుడిని కాదు. నాకు కోపం అంటే ఇలాంటి కోపదారులకి పరలోకంలో అర్హత లేదండి. కోపం ఉన్నా వద్దు. నాకైతే ధనాపేక్ష ఉంటే అది కుదరదు, పిరికొండి అయితే అది కుదరదు, అబద్ధికుని అయితే అది కుదరదు. ఎందుకంటే అక్కడ చోట్లేదు. అలాంటి వారికి అక్కడ చోట్లేదు. నేను ఎంత గొప్ప ప్రసంగికుడు అయినప్పుడు కూడా, నేను ఎంత గొప్ప సేవ చేశాను మీ అందరి చేత శభాషని చప్పట్లు కొట్టించుకున్నప్పుడు కూడా నాలో కనుక ఒకరు కనుక దేవుని ప్రేమే కనుక లేకపోతే
మనం చదువుతాం కదా 13వ అధ్యాయం అయితే కనుక ప్రేమను గురించి మొదటి కొరింథీయులు చెప్తున్నాడు పౌలు గారు. నేను మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయిందును. ప్రేమ లేకపోతే ఎందుకు? ఎంత చేసినప్పుడు కూడా ఎందుకు? ఉపయోగం లేనిది ఎందుకో? నీ మీద ప్రేమ ఉంటే నాకు నీ మీద కోపం రాదు. నీ మీద కనుక నాకు ప్రేమ ఉన్నట్టయితే కనుక నీలో నాకు లోపమే కనపడదు. నీలో ప్రేమ ఉన్నట్టయితే కనుక మన మధ్యన కనుక ప్రేమ ఉన్నట్టయితే కనుక మన మధ్యన ఎలాంటి తగు కానీ గొడవ కానీ లేకపోతే భేదభావాలు కనుక అవకాశం ఉండదు. ఆ ప్రేమ లేకపోతే కనుక పరలోకానికి అర్హత లేదు మనకి. ఆ ప్రేమే లేకపోతే మన పరలోకానికి అర్హత లేదు. దేవుడైతే కనుక అదే కోరుకుంటున్నాడు. అందుకనే పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంతకుముందు ఎన్నో సందర్భాల్లో పేతురు తొందరపడినవాడు. కానీ ఎప్పుడైతే కనుక యేసుప్రభువులు అడిగాడో, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అతను మారాడో, తర్వాత పేతురు గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చాలా పిరికోడండి. ఒక విధంగా ఆలోచిస్తే కనుక చావుకు భయపడి 3 సార్లు యేసుప్రభుని ఎరగనన్న పిరికోడే. తర్వాత అపోస్తల కార్యములు మనం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అనే రేంజ్ ఎలా ఉంటుందో తెలుసా? మీ మాట వినుట శ్రేష్టమా, దేవుని మాట వినుట శ్రేష్టమా? మేము దేవుని మాట వినటం కోసం కావాలనుకుంటే మీరు కొట్టుకున్నా చంపుకున్నా వీ డోంట్ కేర్ అన్నాడు. మీరు కొట్టినా చంపినా మేము పట్టించుకోం. కొట్టుకోండి, తిట్టుకోండి, చంపితే చంపుకోండి, కానీ మీ మాట మాత్రం వినం. మేము ఏదైతే విన్నామో, ఏదైతే కన్నామో, చూసిన వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమనుకునేంత డేర్గా కొత్తగా ఎలాంటి అక్కడ బోల్డ్గా అయితే కనుక సమాధానం చెప్పే పరిస్థితి వచ్చిందని. ఈరోజు మన దగ్గరికి వస్తే మనకుందా ప్రేమ? ఈరోజు మన దగ్గరికి వస్తే కనుక ఆ ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆ ప్రేమతోనే నేను సేవ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారా? ఆ దేవుని ప్రేమతో నేను సేవ చేస్తాను. ఆ దేవుని ప్రేమను పెట్టే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చికాకులు పెట్టినా, నా ఎదురుగా కూర్చున్న సంఘం అంతా కూడా అయితే కనుక మాటికి వాళ్ళు కలహించుకుంటున్నా, ఏదో ఒకటైతే కనుక సనుక్కుంటునో గొనుక్కుంటునో ఏదో ఒక నిందాలైతే మరొకటి మోపుతున్నా, నేను ఎప్పుడు కూడా భయపడకుండా ఎప్పుడు దేవుని వైపే చూస్తూ వాళ్ళని ప్రేమిస్తున్నాను అనుకునే స్థితిలో ఉంటే, నిజంగానే మీ అందరికైతే కనుక ప్రభు పక్షాన నా హృదయపూర్వక వందనాలు అయితే కనుక చెప్తాను. ఒకవేళ అలా కాకుండా లోకపరంగా జరుగుతున్న కొన్ని కారణాలు మీకే కాదు, నేనే చెప్తున్నాను కదా. ఈరోజు మీ ముందు నిలబడి ప్రత్యేకించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందంటే మీకంటే ముందు నేను చాలా ఫేస్ చేశాను. దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. నేను యాక్చువల్గా అయితే కనుక ఒక 2000 సంవత్సరంలో నేనైతే కనుక సువార్తలోకి వచ్చినట్టు, అంటే అంతకుముందు ఇంకా ముందు నుంచి ఉన్నా, నాకు నేను సువార్త చేయటం అనేది అయితే 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టానండి. దాదాపు 4000 మందికి నేను బాప్తిస్మ ఇచ్చుంటాను. సుమారుగా 4000 మంది వరకు బాప్తిస్మ ఇచ్చుంటానండి. అప్పుడైతే కనుక నేను ఏదో బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం కూడా చేశాను. డివిజనల్ ఇంజనీర్గా పనిచేసి మొన్న కరోనాకు ముందు రిజైన్ కూడా చేస్తాను అనుకోండి. ఉద్యోగం చేస్తూ సేవ చేసుకుంటూ కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళని, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళే వాళ్ళని, ఎవరినైతే నాకు అవకాశం ఉన్న ప్రతి స్థలం ముందు చేరి వారికైతే కనుక దేవుని మాటలు తెలియచేసి వాళ్ళని రక్షణలో నడిపించడం. అంతమంది 4000 మంది కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారంటే నేను ఖచ్చితంగా చెప్పలేనండి. రకరకాల వ్యక్తులు వచ్చారు, వాళ్ళందరూ బాప్తిస్తాలు పొందిన వాళ్ళే. కానీ ఎంతో ఉన్నతంగా దేవుని మార్గంలోకి వచ్చి కూడా ఈరోజు వాళ్ళలో చాలామంది అయితే కనుక ఈరోజు అయితే కనుక ఆశపడకూడని వాటి కోసం ఆశపడి వెళ్ళకూడని త్రోవలో వెళ్ళి చివరికైతే కనుక దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళని చాలామందిని చూశానండి. ఇది నా వరకు వచ్చిందనుకుంటే, నా సంఘంలో ఉన్న వాళ్ళు ఇలా అయ్యారనుకుంటే కనుక మీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మీ దగ్గర కూడా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు వస్తుంది అలాగా? ఒక కన్న తండ్రిలా చూడాల్సిన సంఘ కాపరిని కూడా సాటి విశ్వాసులే ఒక విధంగా చూస్తే కనుక హేళన చేసేటట్టుగా, నిందలు మోపేటట్టుగా, లేకపోతే కనుక కన్న తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి పిల్లలేగా మరొకరు వారు వెంబడించే పరిస్థితి వస్తుంది అనుకుంటే కనుక రీజన్ ఏంటి? పొరపాటు మనలో ఉందా, వాళ్ళలో ఉందా? మన దగ్గర ఉండవలసిన వాళ్ళే, లేకపోతే కనుక మనకి చెంతన ఉండవలసిన వాళ్ళే మళ్ళీ విడిచిపెట్టి మనతో కలహమాడి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక పొరపాటు ఎక్కడ? నేను అదే ఆలోచించానండి. తప్పులు ఎవరి మీద మోపడం కంటే కూడా వాక్యం అయితే కనుక మనకు మాట చెప్తుంది. ఏమనే తెలుసా? మనలో పాపము లేదని చెప్పుకునే ఎడల మనకు మనమే మోసపుచ్చుకుంటాం కదా. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో అవి రాయబడి అనమాట. రిఫరెన్స్ అయితే నోట్ చేసుకోండి. మనకు మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఇది 1 యోహాను 1వ అధ్యాయము 8వ వచనం. ఎవరట? మనలో పాపము లేదని మనం చెప్పుకుంటే కనుక మనలను మనమే మోసపుచ్చుకుంటాం. ఇక్కడ కూర్చున్న మనందరం దేవుని సేవకులమండి. దేవుని సేవకులు అంటే మనుషుల సేవకులం కాదు. మనం మనుషుల కొరకు బ్రతకొద్దు, దేవుని కొరకే బ్రతుకుతాం. సో ఈ మాట అనేటప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళం కనుక ఇంకెవరో మనకి చెప్పక్కర్లేదు కనుక ఒకటే చెప్తాం. మనలో పాపం లేదని ఎప్పుడు అన్నది తెలుసు కదా. మన పాపములను లెక్కించేది అనుకుంటేమా అవి ఎన్ని ఉంటాయట? దావీదంతటి మహాభక్తుడు చెప్తున్నాడు, అవి లెక్కకు మించి ఉన్నావు కదా అన్నాడు. తెలుసు కదా. ఇక లిస్ట్ రాయటం మొదలు పెడితే కనుక మనం ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మనం చేసిన తప్పులు, దేవుని ఆజ్ఞకు విరోధంగా మనం బ్రతికైతే కనుక ఊహకు అందనంత ఉంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా మనందరూ కూడా క్షమించబడిన వారం,
దేవుని దృష్టిలో మనందరూ కూడా పరిశుద్ధులము కనుక ఓకే, దాని గురించి మాట్లాడద్దు. దేవునికి అప్పగించుకున్నాం, దేవుడే మనల్ని పరిశుద్ధులు చేశారని ఈ వచనాన్ని బట్టి ఒప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం చదువుదామండి. ప్రభు బల్ల తీసుకున్న తర్వాత ఏం చేయాలనుకున్నప్పుడు అక్కడ పౌలు గారు అయితే కనుక దాని గురించి చెప్తూ కిందకు వచ్చేటప్పటికి అంటున్నాడు, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదాం. మనలో పాపం లేదని మనం అనుకోవద్దు, మనం ఒప్పుకుందాం. మనలో మనమే విమర్శించుకోవడం అంటే నేను వచ్చి మిమ్మల్ని చెప్పరండి మీరు తప్పు చేశారు నేను అనొద్దు. నాకు నేనుగా ఆలోచించుకోవచ్చు. దేవుని వాక్యాన్ని చూసుకుని ఆ విరుగులో ఎవరికి వాళ్ళుగా దాని గురించి ఆలోచించుకున్న రోజున, మన పొరపాట్ల గురించి మనమే తెలుసుకున్న రోజున నిజంగానే మనం ధన్యులమవుతాం. ఎవరో కూడా మన గురించి అయితే కనుక తప్పుగా చెప్పి ఎవరో వేరెత్తి చూపించే లోపలనే, నువ్వు పలానా తప్పు చేసావని ఎవరో ఒకరు చెప్పే లోపలనే అదేదో మనమే సరి చేసుకుంటే అది దేవుని నామానికి మహిమ, మన బ్రతుకులు కూడా అయితే కనుక అది ప్రయోజనకరంగా ఉంటుంది. అది దేవునికి మనకు కూడా అయితే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉద్దేశం అదే. కాబట్టి ఇక్కడ చదవబడుతున్న మాట మీరు అనుకున్నది, ఒక సంఘాన్ని కనుక దేవుడు మీకు అప్పగించాడు అనుకుంటా, ఒక పేతురు వలె మిమ్మల్ని కూడా దేవుడు పరీక్షించి మీకు ఇంత మహోన్నతమైన బాధ్యతను అప్పగించాడు అనుకుంటే, ఆ ఉన్నతమైన బాధ్యతను నెరవేర్చట్లో ఈరోజు మనం ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం? దేవుడు అప్పగించిన ఉన్నతమైన బాధ్యతను ఏ విధంగా మనం అయితే కనుక నెరవేరుస్తున్నాం? మనకు అప్పగింపబడిన మంద విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం అన్న సంగతిని, పొరపాట్లు ఎక్కడ దొరుకుతున్నాయి, ఒకవేళ వాటిని ఏ విధంగా సరి చేసుకున్న సంగతిని మరి 2వ సెషన్లో అయితే కనుక మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను.